హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ. కథ పేరు మరదలు పిల్ల. రచన ఇందూ రమణ గారు. మేడపైన పెట్టెగోడ మీద కూర్చున్నాను. ఇల్లంతా బోసిపోయినట్టు కనిపించింది. కింద వాకిట్లో ఒకరిద్దరు అటూ ఇటూ తచ్చాడుతున్నారు. వాకిట్లో తాటాకుల పందిరి పచ్చగా మామిడి తోరణాలతో ఎంతో కళకళలాడుతోంది. నిన్నంతా ఎంత హడావిడి, రాత్రంతా బంధుజనాలతో సందడిగా ఉన్న ఇల్లు ఈరోజు ఎంత బోసిపోయింది ఆలోచిస్తూ కూర్చున్నానన్న మాటే గాని నా మనసంతా ఎందుకో చెప్పలేని ఆందోళనగా ఉంది. ఏం చేస్తున్నానో ఏం చేయగలనో నాకే అర్థం కావటం లేదు. అయినా నేనేం చేయగలను? చిన్నప్పటి నుండి నన్ను అమ్మని అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేసిన మేనమామ ఆశని ఆకాంక్షని కాదనలేని పుట్టింటి ఆపేక్షతో అమ్మ, కన్నతల్లి మాట జవదాటలేని నేను. ఇంతకన్నా ఏం చేయగలను? నా మనసుని కోరికల్ని ఆశల్ని ఆలోచనల్ని సమాధి చేసి ఎంతో అట్టహాసంగా పెళ్లి జరిపించాడు మావయ్య. ఊరంతా ధూమ్ధాం చేసి ఊరంతా విస్తర్లు వేసి పంచభక్ష్య పరమన్నాలతో విందు భోజనాలు పెట్టి మరీ పెళ్ళుతంతు ముగించాడు. నా నిండు నూరేళ్ల జీవితం అగ్నిసాక్షిగా మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటూ సాగిన పెళ్లి మంత్రాల మధ్య ఛిద్రమైపోయింది. ఎన్ని కలలు కన్నాను, ఎన్ని ఆశాసౌధాలు నిర్మించుకున్నాను. నేను చదివిన చదువుకు, నేను చేస్తున్న ఉద్యోగానికి హీరోలా ఉండే 6 అడుగుల అందమైన నా విగ్రహాన్ని చూసి ఎంతోమంది అందమైన అమ్మాయిలు నా ముందు క్యూ కడతారనుకున్నాను. ఇల్లిల్లు తిరిగి తిరిగి అమ్మాయిలందరినీ చూసి చూసి పెళ్లి చూపుల్లో ఉండే మజా ఏంటో ఎంజాయ్ చేయాలనుకున్నాను. ఎందరో అందాల రాసులను వెతికి అందం, అణుకువ, ఆస్తిపాస్తులున్న అపరంజి బొమ్మను ఏరుకోరి ఎన్నుకోవాలనుకున్నాను. కానీ నా కలలన్నీ కల్లలయ్యాయి, ఆశలన్నీ అడియాసలయ్యాయి. నా కన్నతల్లే నా గొంతు నొక్కేసింది. పెంచిన మేనమామ కోసం నా జీవితాన్ని నేనే నా చేజేతులారా నాశనం చేసుకున్నాను. ఇక్కడేం చేస్తున్నావు మాధవా? అందరూ హాల్లో ఆనందంగా కబుర్లాడుకుంటుంటే నువ్విక్కడ ఒక్కడివి ఒంటరిగా ఏం ఆలోచిస్తున్నావు? మేడపైకి వస్తూనే అభిమానంగా అంది మా మేనత్త. ఏం లేదత్తా, ప్రాజెక్ట్ పని మీద లండన్ వెళ్లాల్సి ఉంది. అప్పుడిక్కడ ఒంటరిగా మీ అమ్మాయి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏదో చెప్పాలని చెప్పానే గాని నా మనసులో కూడా ఇక్కడి నుంచి ఎటో పారిపోతే బావుండనిపించి అలా అన్నాను. దానిదేముందమ్మా మాధవ్, మీ అమ్ముంది, మేమున్నాం. నీ పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం, సరేనా? నవ్వుతూ అంది మా మేనత్త. అమ్మేం చేస్తుందత్తా? మాట మారుస్తూ అడిగాను. రేపు ఉదయాన్నే సింహాచలం సింహాద్రి అప్పన్న గుడికి వెళ్ళాలి కదా మాధవ, అందుకు కావలసిన సరంజామానంతా సర్దుకుంటోంది. ముసిముసిగా నవ్వుతూనే బదులిచ్చింది మా మేనత్త. అత్త ఊరికే ఎందుకలా నవ్వుతోందో నాకు అర్థం కాలేదు. ఏమైందత్తా? ఎందుకలా మీలో మీరే నవ్వేసుకుంటున్నారు? కుతూహలంగా అడిగాను. అయ్యో ఏం లేదమ్మా, రేపు మీరు అప్పన్న గుడికి వెళ్ళి రాగానే మొదటి రాత్రి ఏర్పాట్లు చూడాలి కదా. ఆ ఏర్పాట్లు గుర్తొచ్చి మొహమాటంతో నంగిరిగా మాట్లాడుతూ అంది మా మేనత్త. సరే మీరు పదండి, నేనొస్తాను. ఫస్ట్ నైట్ గుర్తొచ్చేసరికి నా శరీరం మీద తేళ్ళు జెర్రులు పాకినట్లు అనిపించింది. నాకా క్షణం కళ్ళల్లో తాళి కట్టించుకున్న మరదల పిల్ల కళ్ళ ముందు కదలాడింది. నల్లగా గొడ్లగోబల కళ్ళింత చేసుకుని చూసే మరదల పిల్ల మొద్దావతారం గుర్తొచ్చింది. ఎప్పుడో 10వ తరగతిలో చూశాను. మధ్యలో 2-3 సార్లు మేనమామ ఇంటికెళ్ళినా కనీసం మరదల పిల్లకేసి చూసిన పాపాన పోలేదు. ఒకే ఊర్లో ఉన్న మా మేనమామే రోజు అమ్మ కోసం మా ఇంటికి వచ్చేవాడు. అమ్మ కూడా రోజు మా అమ్మ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళేది. నా చదువు కోసం నన్ను పట్నంలో ఉంచి హాస్టల్లో చేర్పించాడు మావయ్య. చిన్నప్పటి నుంచి మా మేనమామ కూతురంటే నాకు అసహ్యం, జుగుప్స. అందుకేనేమో అది కనిపించినా తలదించుకు పారిపోయేవాణ్ణి. అలాంటిది
ఈరోజు అదే నా నెత్తికెక్కి పెళ్ళామై కూర్చుంది. ఆ రాత్రి అసలు నిద్రే పట్టలేదు నాకు. అంతలో అర్ధరాత్రి 1 గంటకే మంచం మీద దొర్లుతున్న నన్ను త్వరగా తయారైతే సింహాచలం గుడికెళ్ళి వచ్చేయొచ్చని తొందర పెట్టింది అమ్మ. అప్పటికే ఇంట్లో అందరూ తయారై హాల్లో కూర్చున్నారు. చీకట్లోనే వీరఘట్టం నుండి పార్వతీపురం వరకు అందరం ఒక్క ఆటోలోనే కూర్చుని చేరుకున్నాం. పార్వతీపురం నుండి బస్సులో సింహాచలం బయలుదేరాము. ఆ రాత్రి ప్రయాణంలో అంతా నా పక్కనే కూర్చుంది నా మరదలు పెళ్ళాం. చలికి చీరకొంగు తల మీద నుండి కప్పుకొని మార్వాడి పిల్లలా కూర్చుంది. ఏం చేయను, చిరాకేసిన చేదరించుకోలేక మొహం తిప్పు కూర్చున్నాను. ఒక పక్క అమ్మ, మరో పక్క మేనత్త, వాళ్ళ వెనక మామయ్య, వాళ్ళ బంధువులు కూర్చున్నారు. మధ్య మధ్యలో మా ఇద్దరికేసి చూస్తూ పక్కపక్కలు వికవికలు. నాకో పక్క వికారంగా ఉన్న నోరు మూసుకు కూర్చోక తప్పలేదు. సింహాచలం మహాపుణ్యక్షేత్రం అన్నట్టే భక్తులు ఇసుక వేస్తే రాలనంతమంది ఉన్నారు. ఎటు చూసినా జనం జనం. సింహాచలం బస్టాండ్లో దిగ్గానే కోనేరుకు లాక్కుపోయింది మేనత్త. కోనేరు చుట్టూ 100 మంది భక్తజనులు. గోవిందా గోవింద అని గొంతెత్తి నామస్మరణ చేస్తూ చెరువులో మునుగుతూ దండాలు పెడుతున్నారు. అమ్మ, అత్త, మామ అందరూ చెరువులో దిగి తలారా మునిగి బయటకొచ్చారు. నన్ను, నాతో పాటు మా మరదలు పెళ్ళాన్ని తీసుకెళ్ళి కోనేట్లో 3 మునకలు మునగమన్నారు. అందరూ దగ్గరుండి మమ్మల్నిద్దరినీ తలలు వంచి నీళ్లలో ముంచేశారు. ఆ ప్రక్కనే ఉన్న జంగమదేవరతో ఇద్దరికీ ఆశీర్వాదాలు ఇప్పించారు. అతడు ఆశీర్వదిస్తూనే వధూవరులిద్దరూ తడిబట్టలతోనే కొండపైకి వెళ్ళి గంగధారలో స్నానం చేశాక సింహాద్రి అప్పన్నను దర్శించుకోవాలని మరీ మరీ చెప్పాడు జంగమదేవర. అందరం తడిబట్టలతోనే నడుచుకుంటూ కొండ బస్టాండ్ దగ్గరకు చేరుకున్నాము. దారి పొడవునా తండోపతండాలుగా భక్తులు భజనలు చేసుకుంటూ మెట్ల మార్గంలో కొండపైకి వెళ్తున్నారు. దేవస్థానం బస్సు కొండపై నుండి అప్పుడే వచ్చి ఆగింది. బస్టాండ్ అంతా భక్తులతోనూ కొబ్బరికాయల వర్తకులతోనూ గందరగోళంగా ఉంది. దర్శనాలు చేసుకుని వచ్చిన భక్తులు ఆ బస్సులో నుండి దిగ్గానే అక్కడున్న భక్తులంతా క్యూలో నిలబడి బస్సు ఎక్కుతున్నారు. పక్క నుండి కొంతమంది బస్సులో సీటు కోసం ముందర వాళ్ళని నెట్టుకుంటూ ఎక్కేస్తున్నారు. మేము కూడా క్యూలో బస్సు ఎక్కేలోపు చుట్టుపక్కల నుండి జనం బస్సులోకి ఎగబడేసరికి తోపులాట అంతకంతకు ఎక్కువైంది. నేను ఎలాగో తోసుకుని బస్సు లోపలికి ఎక్కేసరికి నాతో పాటు మా మరదలు పిల్ల కూడా బస్సు ఎక్కేసింది. అమ్మ వాళ్ళు ఎక్కేందుకు కింద క్యూలో ఉన్న భక్తులతో కుస్తీలు పడుతున్నారు. నా వెనక బస్సు ఎక్కిన కుర్రాడెవడో నన్ను బలంగా ముందుకు నెట్టేసరికి ముందు నిలబడ్డ అమ్మాయి మీద అమాంతం పడబోయి గబుక్కున ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని నిలదొక్కుకున్నాను. అలా నిలదొక్కుకున్నప్పుడు నా చేతికి ఆమె గుండె ఎత్తులు సుతిమెత్తగా తగిలేసరికి ఉలిక్కి పడ్డాను. చటుక్కున చెయ్యి వెనక్కి లాక్కొని ఆమెకేసి తేరిపారా చూశాను. నా మరదలు పిల్ల. ఆమె పక్కనే మరో అమ్మాయి ఎవరో నిలబడలేక నానా తంటాలు పడుతుంది. వెనక నుండి బస్సెక్కుతున్న భక్తుల తోపులాటకి నేను, మా మరదలు పిల్ల ఒకరికొకరం గోడకి అతుక్కున్న బల్లుల్లా అతుక్కుపోయి ఎదురెదురుగా నిలబడ్డాం. పైరాడ్ గట్టిగా పట్టుకుని నన్ను నేను నిటారుగా నిలబెట్టుకుంటూ నా శరీరానికి బల్లి పిల్లలా అతుక్కుపోయి నిలబడ్డ మరదల పిల్లకేసి ఓరగా చూశాను. ఆమె వెనకే నిలబడ్డానేమో. పొడవాటి జడలో తురుముకున్న మల్లెలు మత్తెక్కిస్తూ నన్ను మైమర్పిస్తూ దర్శనమిస్తున్నాయి. క్షణం ముందు షాకిచ్చిన యదసంపద మా మరదలు పిల్ల సొత్తా మనసులోనే అనుకున్నాను. మళ్ళా ఎవరో నన్ను ముందుకు నెట్టేసరికి అమాంతం ముందున్న మరదల పిల్ల మీద పడి కావాలనే ఆమె ఎద మీదున్న ఎత్తైన కుచద్వయాలను సున్నితంగా తడిమాను. అంతే, మా మరదలు గబుక్కున ముందుకు జరిగేసరికి చటుక్కున చెయ్యి లాగేసుకున్నాను. ఏమనుకుందో ఎవరనుకుందో, అయినా ఇలాంటి సమయాల్లో కాలు చెయ్యి తగలడంలో తప్పేముంది? బస్సు కదిలేటప్పటికీ జనాలతో మరింత కిక్కిరిసిపోయింది. ఊపిరి సలుపనంతగా భక్తులు బస్సులో కూరుకుపోయారు. మరదల పిల్ల నా మీద అమాంతం వాలిపోయింది.
తడిబట్టల్లో ఉన్న నాకు తెలియకుండానే నా శరీరం వేడెక్కిపోతుంది. ఎంతైనా ఆడగాలికి వడగాలి కన్నా వేడెక్కువే కదా. భుజాల చుట్టూ పైట కప్పేసుకుందేమో వదులుగా వేలాడుతున్న నల్ల కురులు తప్ప ఏం కనిపించడం లేదు. మల్లెలు మాత్రం నా ముక్కుపుటల్ని పరవశుణ్ణి చేస్తున్నాయి. ఒడ్డు పొడుగు నాకు తగ్గట్టే ఉంది. ఒంటికి అంటిన తడిచీరలో ముడుచుకుపోయిన ముద్దమందారంలా కనిపిస్తోంది ఆ వేళ. ఎంతైనా ఆడది ఆడదే కదా. అగ్గి దగ్గరున్న వెన్నలా నా శరీరం కరిగిపోతుంది. కొండ మలుపుల్లో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒకరి మీద ఒకరు ఒరిగిపోతూ నిలబడలేక హాహాకారాలు చేస్తున్నారు. నాకైతే రంగుల రత్నం ఎక్కినంత ఆనందంగా ఉంది. క్షణంలో బస్సు కొండపైకి చేరుకుంది. నాకు ఆశ్చర్యం కలిగింది. జనాల్ని తోసుకుని బస్సు ఎక్కినంతసేపు కూడా ప్రయాణం సాగలేదనిపించింది. నేను మా మరదలు పిల్ల దిగేసరికి అమ్మ, అత్త, మామయ్య వాళ్ళు బస్సు దిగి కింద నిలబడి ఉన్నారు. ఒళ్ళు హూనమైపోయిందిరా మాధవ్. అబ్బా, గంటసేపు నిలబడలేక నానా యాతన పడ్డాంరా బాబు. బస్సు దిగుతున్న నాకు ఎదురొస్తూ అంది అమ్మ. గంటసేపు ప్రయాణం చేశామా? నాలో నేనే ఆశ్చర్యపోయాను. అమ్మ, అత్త, మామయ్య మాట్లాడుకుంటూ మెట్లెక్కుతున్నారు. మెట్ల దారంతా వేల మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. నేను వడివడిగా అమ్మ పక్కకెళ్ళి చేరుకున్నాను. మా వెనక మరదలు పిల్ల, మిగతా బంధువులు ఆమెతో నడుస్తున్నారు. ముందున్న వాళ్ళని మేఘంలా కమ్ముకుంటున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ గోవిందా గోవిందా అని స్మరించుకుంటూ భక్తి పారవస్యంతో పరుగులు పెడుతున్నారు. మెట్లెక్కుతున్న భక్తులు తమను తామును సైతం మరచిపోయి ముందున్న వాళ్ళని తోసేసుకుంటూ గబగబా వెళ్ళిపోతున్నారు. నేను మౌనంగా మెట్లెక్కుతున్నానన్న మాటే గాని మనసులో మరదలు పిల్ల కేసు చూడాలని ఉంది. పెళ్లిపేటల మీద ఆడపిల్లల తలదించు కూర్చున్నాను. 10వ తరగతి చదువుతున్నప్పటి మరదల్ని గుర్తు తెచ్చుకుంటూ కళ్ళల్లో నీళ్లు దించుకు కూర్చున్నాను గాని పక్కనే కూర్చున్న మరదల్ని చూడాలన్న కోరిక కూడా కలగలేదు వివాహ సమయంలో. కానీ ఇప్పుడు చూస్తే మరదలు పిల్లలో ఏదో కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదేమిటో తెలుసుకోవాలనే కుతూహలం నాలో క్షణక్షణం పెరుగుతోంది. నెమ్మదిగా తల తిప్పి మరదలు పిల్ల నిజరూపాన్ని చూడాలని పరిపరి విధాల ప్రయత్నించాను. భక్తులు, బంధువులు పక్కన నడుస్తుందేమో కనీసం చీరకొంగు కూడా కనిపించకుండా భక్త జనసమూహం మా మరదల్ని మేఘంలా కమ్మేసింది. అందరం నేరుగా కేశఖండనశాల దగ్గరున్న గంగధార దగ్గరకు చేరుకున్నాం. అప్పటికే అక్కడ వందల మంది భక్తులు గుమిగూడి ఉన్నారు. పుట్టకొప్పుల దగ్గర తలనీలాలు సమర్పించి వచ్చిన భక్తులు స్నానానికి గంగధారలో మునగడానికి క్యూలో ఉన్నారు. ఆడాళ్ళు ఓ మూల, మగాళ్ళు ఓ మూల వరుస కట్టి నిలబడ్డారు. ఒరేయ్ మాధవ, నువ్వు గంగధారలో స్నానం చేసి ఈ బట్టలు మార్చేసుకో, కొత్త బట్టలు వేసుకో, అందరం ఇక్కడే నిలబడతాం, నువ్వెళ్ళు అంటూ అమ్మ నన్నే ముందర క్యూలోకి తోసింది. నా వెనకే మా మేనమామ, ఆడవాళ్ల వరుసలో అమ్మ, అత్త, మా మరదలు పిల్ల, మిగతా ఆడబంధువులు అంతా నిలబడ్డారు. ఎవరి ధ్యాసలో వాళ్ళున్నారు. ఆ ప్రాంతమంతా జాతరలా ఉంది. ఎవరి గోల వారిది. ఆడాళ్ళు స్నానాలు చేశాక బట్టలు మార్చుకోవడానికి మరుగుగా ఉంటుందని కొద్ది దూరంలో బండల మాటున చిన్న చిన్న గదుల్లా కట్టారు. అక్కడ కూడా ఆడాళ్ళు వరుసలోనే ఉన్నారు. చేసేది లేక కొంతమంది ఆడాళ్ళు ఎక్కడికక్కడే ఉన్న చోటే నిలబడి ఎలాగో బట్టలు ఒట్టికి చుట్టేసుకుంటున్నారు. నేను ఆ పవిత్ర స్నానం ముగించుకుని మా బ్యాగులు ఉన్న చోటుకు వచ్చాను. మాతో వచ్చిన పని కుర్రాడు నేను గంగధార దగ్గర నుండి రాగానే అతను స్నానానికి పరుగు పెట్టాడు. తడి బట్టలు విప్పి కొత్త బట్టలు తొడుక్కుంటూ ఎదర బండలకేసి అనుకోకుండా చూశాను. అటుకేసి చూస్తూనే అదిరిపడ్డాను. తెల్లగా నిగనగలాడుతున్న ఓ అమ్మాయి తడిబట్టలు విప్పుకుంటూ కనిపించింది. ఆ అమ్మాయిని అలా అర్ధనగ్నంగా చూస్తూనే అదిరిపడ్డాను. లావుగా ఉన్న నిగనిగలాడుతున్న ఆమె శరీర సౌష్ఠవం నన్ను నిలువునా దహించేసింది. అంతలో ఇంకో అమ్మాయి భుజం మీద కొత్త చీర కప్పుకొని అక్కడికి వచ్చింది. కొత్త చీర బండ మీద పెట్టి ఒంటిని అంటిపెట్టుకున్న పల్చని గుడ్డని నెమ్మదిగా జారవిడుస్తోంది.
చామన ఛాయగా ఉన్న ఎంతో అందంగా నాజూగ్గా ఉంది ఆ అమ్మాయి. ఆమె శరీర సౌందర్యాన్ని, పొందికగా ఉన్న అవయవ సౌష్ఠవాన్ని చూస్తూనే ఇహపరాలను మరిచిపోయాను. కోలముఖం, సన్నగా నెమలికంఠంలో ఉన్న మెడ, విశాలమైన ఛాతీ, ఎత్తైన యద సంపద చూస్తూనే నా కళ్ళు బైర్లు కమ్మాయి. వాటన్నింటికీ మించి ఉండి లేనట్టు అతి సన్నంగా, సున్నితంగా ఉన్న ఆమె నడుము వంపుల్ని చూసి వివసుణ్ణి అయిపోయాను. కన్నార్పకుండా ఆమెనే చూస్తున్న నేను ఒక్కసారే నీరుగారిపోయాను. ఏమనుకుందో, తనని ఎవరు చూస్తున్నారనుకుందో ఏమో, ఒక్కసారే గిర్రున వెనక్కి తిరిగి చీర ఒంటికి చుట్టుకుంది. అందమైన అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఆమెకున్నాయి. ఇటువంటి పడతి పొందు అందుకునే మగాడే మగాడు అని మనసులో పిచ్చిగా అనుకున్నాను. ఆమెనే చూస్తూ నిలబడ్డానే గాని నా మనసులో లేదు. నాకు పెళ్లి కాకపోయి ఉంటే ఈ క్షణమే ఆ అమ్మాయిని కలిసి నన్ను నీ భర్తగా స్వీకరించగలవా ప్రియా అని ప్రాధేయపడేవాణ్ణేమో. ఆమెనే తదేకంగా చూస్తున్న నేను ఒక్కసారే అదిరిపడ్డాను. చీర కట్టుకుంటూ పైట తీసి ఎదపొంగుల్ని ఒకసారి సరిచూసుకుంటున్న ఆమె గుండెల మీద తాళిబొట్టు చూసి బిక్క చచ్చిపోయాను. అయ్యో, ఇప్పటికే ఈమె వేరొకరు సొంతమైంది కదా అంటూ క్షణం విలవిల్లాడిపోయాను. అంతలో అమ్మ, అత్త, మిగతా ఆడాళ్లంతా నా దగ్గరకు వచ్చేశారు. మామయ్యతో పాటు పనికుర్రాడు కూడా వచ్చేశాడు. అందరూ వచ్చారు. మా మరదల పిల్ల మాత్రం ఇంకా రాలేదు. ఏరా మాధవ, అందరం వచ్చాం, నీ పెళ్ళం ఇంకా రాలేదే అంది అమ్మ. మీతోనే కదా వచ్చింది నిర్లిప్తంగా అన్నాను. అయ్యో, మాలోకం పిల్ల ఎక్కడ తప్పిపోయిందో ఆందోళనగా అంది అత్త. అదిగో అక్కడ చీర మార్చుకుంటుంది. మా మామయ్య గట్టిగా అరుస్తూనే గబగబా అటుకేసి పరిగెడుతూ గొంతెత్తి గట్టిగా అరిచాడు. అమ్మా రాధా, మేమిక్కడున్నాం, వేగంగా రా. ఎదురున్న బండలకేసి చూస్తూ మా మామయ్య అరిచేసరికి అప్రయత్నంగా అందరం అటుకేసి చూశాము. మాకేసే చూస్తూ చెయ్యెత్తి వస్తానన్నట్లు సైగలు చేస్తుంది మరదలు పిల్ల రాధ. నాకు నోట మాట రాలేదు. ఎదురుగా ఉన్న బండల దగ్గర ఇంతవరకు చీర మార్చుకున్నది మా మరదలు పిల్లని తెలిసేసరికి ఆనందాశ్చర్యాలతో అవాక్కై ఆమెనే చూస్తూ ఉండిపోయాను. నన్నింతవరకు కామోద్రేకంలో ముంచి తేల్చిన సుందరి, నన్ను వివసుణ్ణి చేసిన మోహనాంగి నా మరదలు పిల్ల, నా పెళ్ళం అని తెలిసి విస్తుపోయాను. నేను ఇంతవరకు చొంగలు కార్చుకుంటూ చూసింది నా మరదలు పిల్లనేనా? నాకంతా వింతగా అనిపిస్తోంది. ఇన్నాళ్ళు అసహించుకున్నది ఇంత అందగత్తెన? నాకు బుర్ర పాడైపోయింది. మా మామయ్య దగ్గరకు వయ్యారంగా నడిచి వస్తున్న మరదల పిల్లని దొంగచూపులు చూస్తూ మౌనంగా నిలబడ్డాను. నా కళ్ళను నేనే నమ్మలేనంత అందంగా ఉంది రాధ. అందరూ బ్యాగులు పట్టుకొని దేవాలయం దగ్గరకు బయలుదేరాము. కొబ్బరికాయల దుకాణం దగ్గర కాయలు కొని చెప్పులు బ్యాగులు అక్కడే విడిచిపెట్టి దర్శనం క్యూలో నిలబడ్డాం. నా ముందర నా మరదలు పెళ్ళం రాధ వయ్యారంగా నిలబడింది. అమ్మ, అత్త, మామయ్య క్యూలో నిలబడి ఏవేవో పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయారు. దగదగలాడుతున్న చీరలో, తలలో పూలతో నిగనిగా మెరిసిపోతుంది మరదలు పిల్ల రాధ. రాధనే పరిశీలనగా చూస్తూ నిలబడ్డాను. నిటారుగా నిలబడాలనుకున్నా నిలవలేకపోతున్నాను. సన్నని నడుం మీద నున్నగా ఉన్న అతి చిన్న మడత మెలితిరిగి ఉంది. ఎత్తైన జగనం, పొడవాటి వాలుజడ పాములా మెలితిరిగి అటూ ఇటూ ఊగుతుంది. కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాం. చాలా కష్టంగా ఉంది. అమ్మ వాళ్ళు చూడకుండా నెమ్మదిగా చేత్తో రాధ నడుం మీద సున్నితంగా గిల్లాను. గబుక్కున వెనక్కి తిరిగి నా కళ్ళలోకి చురుగ్గా చూసింది మరదలి పిల్ల. ఏయ్ బావా, ఆకలేస్తుందా? ఆగలేవా? చిలిపిగా చూస్తూ అందంగా నవ్వుతూ అంది రాధ. ఇంత అందాన్ని నా కళ్ళకు కనిపించకుండా ఇన్నాళ్ళు ఎలా దాచేశావు? ఎక్కడ దాచేశావే కర్రిపిల్ల? రాధకు అతి చేరువుగా నిలబడి 2 చేతులతో నెమ్మదిగా నడుం తడుముతూ అన్నాను. పువ్వు వికసిస్తే కదా పరిమళం నాసికకు చేరేది. మురిపెంగా నవ్వుతూ అంది రాధ. అవునా అన్నానే గాని పిల్లిని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికిన వెర్రి వెంగళప్పలా మిగిలిపోయేవాడిని.
ఓయ్ పావోయ్, నువ్వెక్కడికో దేశాలు పట్టుకుపోతున్నావని అమ్మ చెప్పింది నిజమా? అమాయకంగా నాకు మాత్రమే వినిపించేలా అడిగింది రాధ. నువ్వు లేకుండా ఒంటరిగా ఉండగలనా? ప్రేమగా అన్నాను. ఇంత అందగత్తెను కాలదన్నుకుని ఉంటేనో? అమ్మో, అమ్మే లేకపోతే? మరదలు పిల్ల నాది కాకుండా పోదూ?